ముఖ్యంగా ఈరోజు స్టేటస్లో పెట్టినటువంటి విషయం, దాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు అవగతమవుతాయి. ఇక్కడ ఏమంటున్నారు? ప్రతి ఒక్కరూ కూడా ఆత్మనే చూస్తాడు. ఇక్కడ తనకు తాను ఉన్నటువంటి స్థితిని తనకు తెలియదంటాడు. తాను లేనని అనడు కదా. ఉన్నానని అన్నప్పుడు మరి ఆత్మని చూసినట్టే కదా, ఆత్మ తనకు తెలిసినట్లే కదా. నిద్రావస్థలో నేను లేను, ఇప్పుడే వచ్చాను ఇక్కడికి అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు కదా. కాబట్టి నేను అంటే ఆత్మ, నేను అంటే జ్ఞానము. ఎప్పుడైతే ఇక్కడ దేహాత్మ బుద్ధి జనించిందో, వాసనల చేత, కోరిక చేత, బంధము చేత ఎంత ద్వైతము ఉద్భవించినప్పటికీ ఆత్మని విడిచి జీవుడు క్షణకాలము నిలవలేడు. అసలు దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను ఆత్మే. ఆత్మని విడిచి తాను లేడు. అయితే ఎందుకు ఈ సమస్య వస్తుంది? స్థూల దేహంతో ఈ జగత్తుని చూస్తున్నాడు. అంతేకాదు, ఈ వాసనలు, కోరికలు తెచ్చుకున్నటువంటి పురాకృత, సుకృత కర్మ విశేషాసులతో ఊహాజనితమైనటువంటి కొన్ని సంకల్పాలు తనలో తాను తెచ్చుకున్న పిడికెడు ప్రారంధములో ఉన్నటువంటివి మాత్రమే సృష్టించుకుని అనుభవిస్తాడు. దానికి మంచి ఉదాహరణ మీరు కనే కల మాత్రమే. స్వప్నావస్థలో ఏ ఒక్కటైనా మీరు జాగ్రత్తావస్థ నుంచి తీసుకెళ్తున్నారా? లేదు కదా. ఈ దేహాన్ని ఇక్కడే వదిలేసి మనస్సుతో, సూక్ష్మదేహమైన మనస్సుతో తెచ్చుకున్న వాసనలని సృష్టించుకుని అనుభవిస్తున్నారా లేదా? ఆ కలగంటున్నంతసేపు అది సత్యముగానే గోచరమై ఈ అహంకారము అనుభవిస్తుంది. సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, దైవ దర్శనము కావచ్చు, మరే ఇతర దృశ్యమాన ప్రపంచములు, స్వప్న లోకాలు కావచ్చు. ఇవన్నీ అయిన తరువాత తిరిగి మళ్ళీ మెళుకువ వచ్చి ఈ జాగ్రత్తావస్థకి వచ్చినప్పుడు మీరే చెబుతున్నారు,
స్వప్నము అసత్యమని. ఎందుకని? జాగ్రత్తావస్థనే మరొక స్వప్నతుల్యమైన దానిని సత్యముగా భావించి కళ అసత్యం అంటున్నారు. ఇక్కడ ఏ జాగ్రత్తావస్థ అయితే అహంకారము వాసనలని ఇక్కడ అనుభవిస్తున్నదో ప్రారంధానుసారముగా ఒక్క విచారము చేత, ఒక్క వివేకము చేత, దృశ్యవారితం చేత, వృత్తిరాహిత్యము చేత, అంతర్ముఖము చేత, అంతర్దృష్టి చేత తానుగా నిలిచి ఉన్న స్థితిని, ఆ తురీయ స్థితిని అనుగ్రహము చేత ఎప్పుడైతే అక్కడది ప్రకాశిస్తుందో తిరిగి మళ్ళీ ప్రారంభ కర్మ చేత జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు అదిగో ఆ స్వప్నం అసత్యమని చెప్పిన రీతిలో ఈ జాగ్రత్తావస్థ కూడా అసత్యమేను, సత్యము నేను మాత్రమే, సత్యము ఎరుక మాత్రమే, సత్యము తురీయము మాత్రమే. అవస్థాత్రయములు గాని, జనన మరణాలు గాని, జీవుడు జగత్తు ఈశ్వర భావనలు గాని అటువంటివేవి లేవు అని ఆ దగ్ధబీజ మనస్సుతో చెప్పుకుంటాడు. ఎవరికి చెబుతారు? ఎవరున్నారని చెబుతాడు? ఉన్నదే ఎరుక, లేనిది సృష్టి. చెప్పుకోవటానికి ఇతరులు ఉండాలి కదా. నీవే దేహము కానప్పుడు ఇతరులు మాత్రం దేహం ఎట్లా అవుతారు? కాబట్టి ఒక్క సత్ప్రకాశముతోనే, ఒక్క స్వరూప జ్ఞానముతోనే అసలు సృష్టి లేదని, జనన మరణాలు లేవని, ఇతరుల ప్రసక్తే లేదని. కానీ ఈ మాయలో మనస్సు దూకినప్పుడు జ్ఞానులని, అజ్ఞానులని, ఇతరులు ఉన్నారని, స్త్రీలని, పురుషులని, బాలురని, వృద్ధులని, కాలమని, గతమని, భవిష్యత్ అని ఈ విధంగా మనస్సు ప్రొజెక్ట్ చేసుకుంటుంది. నీవు ఊహించిన దాన్ని బట్టి దైవాన్ని కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, నీ దృష్టికోణంలోనే అవి ఆ విధంగా గోచరమవుతాయి. యద్భావం తద్భవతి. నీవు ఏ విధంగా భావిస్తే ఆ విధంగానే నీకు గోచరమవుతుంది. థింగ్స్ విల్ నెవర్ అపియర్ యాజ్ దే ఆర్, బట్ యాజ్ we are. అంటే యాజ్ we think we see. భగవంతుడు ఉన్నాడు, ఈ రూపేణ ఉన్నాడు అని నీవు అనుకున్నప్పుడు ఆ రూపేణ నీవు ఆ భగవంతుణ్ణి దర్శిస్తావు, స్తోత్రాలు చేస్తావు, పూజలు చేస్తావు.
నిజానికి జీవుడు కానీ, భగవంతుడు కానీ, సృష్టి కానీ ఎక్కడ దానంతటది ఉన్నట్టు నీకు చెప్పటం లేదు. కాబట్టి నీ ప్రమాణాన్ని బట్టే నువ్వు ఊహిస్తున్నావు. ఇవన్నీ ఊహాజనితములు, ఇమాజినరీ. అదే ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని చెబుతూ దేహం ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, జగత్ ఆలోచన, దైవం ఆలోచన. రమణ మహర్షుల వారు ఇదే విషయాన్ని చెబుతూ దైవం ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు, నీవు ఊహిస్తావు. గుళ్ళో ఉన్నాడను, ప్రదేశంలో ఉన్నాడను, ఆకాశంలో ఉన్నాడను అనుకుంటావు. ఆ అనుకునే నీవు ఎవరో తేలిపోతే నీవు అనుకునే విషయాలు, ప్రపంచము, దైవం ఉందో లేదో నీకే తెలుస్తుంది. నీకు అత్యంత సన్నిహితమైనది నీవే కదా. నువ్వు ఉన్నావంటున్నావుగా, అది ముందు తేలిపోని. అసలు నువ్వు దేహమేమో చూడు, దేహము లేక నీవు ఉన్నావు కదా. ఆ ఉన్న స్థితిని నీ అనుభవానికి వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఇతరులు లేరని, సృష్టి లేదని, జ్ఞాన అజ్ఞానములంటూ ఏవీ లేవని, ఉన్నదే ఎరుక అని. ఆ ఎరుక ప్రకాశించిన స్థితిలోనే నీకే తెలుస్తుంది. ఆ తరువాత స్వరూప జ్ఞానము ప్రకాశించిన వెనువెంటనే సృష్టి అంతరించిపోదు, దేహం అదృశ్యము కాదు. ఈ దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, జనన మరణాలు అంటాము. ఒక ప్రారంధం ఉంది. ప్రారంధం ఉన్నంత కాలము దేహము కనపడుతూనే ఉంటుంది. ఆ స్థితిలో దేహము కనిపించిన అది ఆత్మకి విడిగా లేదని, దేహము కూడా ఆత్మేనని, జగత్తు కూడా ఆత్మేనని, నీవు అనుకునే దైవము కూడా ఆత్మేనని, ఆత్మని విడిచి ఇందాక చెప్పినట్లు జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అసలు ఉండవని నీవు విడిగా చూస్తున్నావు. కాబట్టి మూలము తెలియక అట్టి సృష్టి గాని, అట్టి జీవుడు గాని, అట్టి జగత్తు గాని, అట్టి ఇతరులు గాని ఏ ఒక్కరూ లేరని నీవే అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. దీన్ని బోధించేది కాదు. ఎవరెన్ని చెప్పినా నీ మనస్సులో దాగి ఉన్నటువంటి సంస్కార వాసనలు మాత్రమే అవి నిన్ను నడిపిస్తాయి. బోధలు కూడా మాయా బోధలే సుమా, సత్యమేమీ కాదు. అసలు ఆత్మని ఎవరు బోధించగలరు, ఎవరు సూచించగలరు, ఎవరు అందించగలరు? అది అయ్యే పని కాదు. ఆత్మబోధ అంటూ ఏది ఉండదు. ఏమైనా నీవు బోధిస్తున్నావు అంటే బోధలన్నీ మాయా బోధలే. ఒక అవస్థలో ఉన్నటువంటి మాయా స్థితిని
అదే అవస్థలో ఉన్న మరొక భ్రాంతితో దాన్ని తొలగించుకోవాలి తప్ప వేరు మార్గము లేదు. ఉదాహరణకి ఒకడు ఆహారము తీసుకుని జాగ్రత్తావస్థలో విశ్రాంతి తీసుకుంటూ కలగంటాడు. ఆ కలలో ఆకలితో అలమడిస్తూ ఉంటాడు. తాను ఆహారాన్ని జాగ్రత్తావస్థలో అట్టిపెట్టుకున్నట్టు తిన్నట్టు ఏమాత్రము అక్కడ ప్రకాశించదు. ఆ కల్లో ఏం చేస్తున్నాడు? ఆకలితో అలమటిస్తూ స్వప్న భోజనాన్ని సృష్టించుకుని వాటిని తిని ఆకలి తీర్చుకుంటున్నాడా? అదేవిధంగా దేహాత్మబుద్ధి అనేటువంటి ఒక మాయాజనితమైనటువంటి స్థితిలో గురు బోధననే మరొక మాయా అవగతానికి వచ్చినప్పుడు, గ్రహించినప్పుడు తృప్తి చెంది ఈ అజ్ఞానాన్ని, ఈ బంధాలని పోగొట్టుకుంటున్నాడు. కలలో ఆహారం తిని తృప్తి చెందినట్లు బోధలని, మాయా బోధలని అదే అవస్థలో వాటిని నివృత్తి చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ భ్రాంతి తొలగేది అదే అవస్థలోనే తప్ప మరొక అవస్థలో కుదరదు. ఈ విషయాన్ని బాగా గమనించి నేను మాత్రమే సత్యమని, అహంస్ఫురణ మాత్రమే నిత్యమని, దానికి అన్యముగా ఏదీ లేదని, అది ఒక్కటే అవధులు లేక పరిధులు లేక ప్రకాశిస్తుందని గ్రహించటమే ఈ మాయ యొక్క, ఈ అహంకారము పుట్టుక యొక్క ప్రయోజనం. శిశువుగా జన్మించక తప్పదు స్వరూప జ్ఞాన ప్రకాశానికి ముందు. లేకపోతే తెలుసుకునేది ఎట్లా? కాబట్టి చీకటి అనేది ఉంటేనే కదా వెలుగు కోసం బయలుదేరేది. తీరా చూస్తే చీకటి భ్రమ అని, సూర్యుడిలో చీకటి లేదని, ఆత్మజ్ఞానమందు అజ్ఞానానికి తావే లేదని, అసలు నేను పుట్టలేదని, అహంకారము ఒక మాయా నేను అని, అది ఒక అభూత కల్పనని నీవే గ్రహిస్తావు అని చెప్పటం మహర్షుల వారి యొక్క ఉద్దేశ్యం. అనుభవ సారాన్ని ఈ విధంగా చెబుతున్నారు. ఊహాజనితంగా నీవు అనుకుంటున్నావు. ఒకవేళ దేవుడే నీకు అన్యంగా ఉన్నాడనుకో, ఆ దేవుడు ఆత్మలేని దేవుడై ఉండాలి. అది సంభవమా? అసంభవమే కదా. కాబట్టి ఆలోచనల జోలికి పోవద్దు. మౌనానికి రండి, అంతర్ముఖం కండి. మీకే తెలుస్తుంది ఉన్న సత్యమేది, లేనిదేది అని. మంచిది. మౌనమే నీ సహజత్వం. ప్రతివాడు ఆత్మనే చూస్తాడు. ఒక్క నిమిషం. గురుగారు, నువ్వు చూస్తున్నావా? మరి ప్రతి వాళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావుగా. గురుగారు. మరి ఆత్మనే చూస్తాడని అన్నప్పుడు
నేనెందుకు చూడటం లేదు? కారణం ఏంటి? ఉమ్, ఇప్పుడు చూచే నేను ఎవరు? ఉమ్, ఇక్కడ ఆత్మనే చూస్తారు అనే ఉద్దేశం, ఆత్మ నెరిగి ఉంటారు, ఆత్మగానే ఉన్నారు, ఉమ్, నువ్వు స్వరూపు ఆత్మేను. ఉమ్. ఎందుకు చూడటం లేదో చెబుతున్నారు ఇప్పుడు. చూడండి, ఎప్పుడైనా ఎచ్చటైనా ప్రపంచాన్ని దైవాన్ని కూడా తన ప్రమాణాన్ని బట్టే ఊహిస్తాడు. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏమిటి? ఆత్మనే చూస్తాడు. చూస్తాడు. అది కాసేపు పక్కకి పెడతాం. ఆ గురువుగారు. జీవభావన కలిగిన తర్వాత ఉమ్, ఊహాలోకంలో విహరిస్తాడు. ఉమ్, ఊహ అంటే ఇమాజినరీ. జగత్తు ఒకటి ఉన్నది, ఉమ్. దీనికో సృష్టికర్త ఒకడు ఉన్నాడు. ఆ గురువుగారు. వంశపారంపర్యంగా వస్తున్నటువంటి దేవుళ్ళని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఉమ్, కులదైవం అంటారు. ఉమ్. ఏమ్మా? ఆ గురువుగారు. సో ఈ విధంగా ఊహిస్తాడు. ఉమ్, ఒక్కరూ కూడా దైవాన్ని ఊహాజనితంగా చూస్తాడు. ఉమ్, ఎస్, దైవం ఉన్నాడు. ఉమ్, ఎవరా దైవము? నా ఇలవేల్పు ఎక్స్ అని, వై అని, జడ్ అని ఉమ్, ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారు. ఉమ్. ఆ గురువుగారు. అవును. కాబట్టి నీకు దైవం ఒకటైతే అందరికీ అదే ఉండాలిగా. ఉమ్, ఉమ్, ఎందుకంటే దైవం ఒకటేగా. ఉమ్, ఒకడు రాయిని దైవంగా భావిస్తాడు, ఒకడు చెట్టును దైవంగా భావిస్తాడు, ఒకడు పామును దైవంగా భావిస్తాడు, మరొకడు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా అనుకుంటాడు. ఉమ్. అంటే ఏంటి? దైవము భావాలకే పరిమితమై ఉంటుంది అని. ఆ గురువుగారు. ఉమ్, నువ్వెంత చెప్పినా ఉమ్, వాళ్ళని దైవం, ప్రత్యక్ష దైవము, ఉమ్, కోరికలు తీరుతుందన్న ఉమ్, నువ్వు అక్కడికి పోవు. ఎందుకని? నీవనుకునే దైవం వేరు, వారు చెప్పే దైవం వేరు. ఉమ్, ఎవరి ఊహాలోకంలో ఉమ్. వాళ్ళు దైవాన్ని సృష్టించుకుంటారు. ఆ గురువుగారు. ఉమ్, ఒకడు రాముడు అంటాడు, ఒకడు కృష్ణుడు అంటాడు, ఉమ్, ఒకడు ఈశ్వరుడు అంటాడు, ఒకరు అల్లా అంటాడు, ఒకడు క్రైస్ట్ అంటాడు, ఉమ్, ఒకడు గురువు అంటాడు. సరే, మహర్షి దగ్గరికి వచ్చేసరికి ఉమ్, ఆత్మే నా దైవం అన్నట్టు. ఉమ్. మరి ఇంత దూరం ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు? అరుణాచలేశ్వరుడైన ఆత్మ. ఏ నీవు దేహం ఆత్మ అనుకోగాలేండి? నేను అదిగో ఆ అరుణాచలేశ్వరుడైన ఆత్మ. ఇక్కడ కూడా ఒక భావనే అది. ఉమ్. అరుణాచలేశ్వరుడు అనేది కూడా భావన. ఉమ్. పక్షాలు మరి హృదయం. చెప్పండి. అక్షరరమణ మాలలో మోహము తప్పి నీ మోహము నచ్చి నా మోహము తిరదా అరుణాచల అంటారు కదా భగవాను. అంటే అది అక్కడ కూడా భావనేగా. అదే గురుగారు, అక్కడ భగవాన్ ఏమంటారు? ఈ నా నీపై ఉన్న మోహాన్ని కూడా నాకు తీసివేయని అంటారు కదా భగవాన్ అంటారు. నిజమేనమ్మా, తీసేయటానికి ఆ, ఆ దైవం వార్షిక అందంగా ఉంటేగా. మరి అది భావనేగా. భావన. ఉమ్, ఒక భావన. ఉమ్, అజ్ఞానాన్ని తొలగించు భావన, అజ్ఞానం లేదు అక్కడ. ఉమ్, మోహాన్ని తొలగించు, మోహం లేదు అక్కడ. ఉమ్, అసలు ఈ జీవభావనే తొలగించు, జీవభావనే లేదు అక్కడ. ఉమ్. ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఉమ్, కాబట్టి నువ్వు ఏ విధంగా దైవాన్ని అనుకుంటే ఉమ్, ఆ మనస్సుతో ఆ దైవం నీకు అలా అనిపిస్తూ ఉంటాడు. ఉమ్.
అసలు దైవం నీకు అన్యముగా ఉన్నాడా? 100% ఎస్ అంటారు అందరు. ఎస్ అన్యంగా ఉన్నారు. ఉమ్, ఆత్మే నా దైవం అనుకునే వాళ్ళ సంఖ్య ఉమ్, 0.001% కూడా ఉండదు. ఉమ్. ఏమ్మా? ఆ గురువు గారు. కాబట్టి నీవు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా దైవం నీకు ఉంటాడు, నీకు ఉంటాడు. ఉమ్, అంతవరకు ఉమ్. అందరికీ కామన్ అందరికీ కాదు. కాదు. ఉమ్. ఆ గురువు. ఒకళ్ళు ఒక చోటికి పోతారు దైవం అని, ఉమ్, అందరూ వెళ్ళాలని లేదు. అవును గురువు గారు. ఉమ్, వీడు ఎంతో ప్రచారం చేస్తాడు, ఉమ్, అయినా ఎవరు పోరు అక్కడికి. ఉమ్, దీని అర్థం ఏంటి? ఎవరి నమ్మకం వారిది, ఎవరి ఊహ వారిది. ఉమ్, సిమిలర్ అయితే అక్కడికే పోతారు. ఉమ్. నాడు చెబితే నాడు కొన్ని వందల మంది పుట్టల దగ్గరికి పోతారు, అందరూ పోరు. ఆ గురువు గారు. ఉమ్, కదా? ఉమ్, కొందరు కొండకి పోతారు, కొందరు ఇంకో చోటికి పోతారు. ఉమ్. ఎందుకని? భావానికి పరిమితం. కావాలకి. ఉమ్, అసలు విషయం ఏమిటంటే there is no God at all apart from the self. నువ్వు ఎంత ఊహించినా ఆ గురువు గారు. ఉమ్, కాసేపు నిద్రపోతే 50 ఆ, ఆ ప్రదేశాలు, ఆ దేవుళ్ళు ఎదిరిపోయినారు. ఉమ్, మహర్షి అప్రోచ్ ఏమిటి అంటే ఉమ్, నేను ఎలా అనుకుంటే అలాగా భగవంతుడు ఉంటాడు. ఇంతకీ నేనెవరివో తెలుసుకో. ఉమ్, అనుకునే నేను లేడని, ఉన్నది జ్ఞానమని, ఉన్నది ఎరుకని తేలినప్పుడు ఆ ఎరుకే భగవంతుడే కూర్చున్నాడు. ఉమ్. అందుకని అంటున్నాడు నా ఆత్మే అరుణాచలేశ్వరుడు. అరుణాచలేశ్వరుడు. ఉమ్. ఎలా? ఆ గురువు గారు. ఉమ్, ఆత్మ దానంతటది ప్రకాశిస్తేనే తప్ప ఉమ్, నువ్వు ఇటువంటి కన్క్లూజన్కి రాలేవు. ఉమ్. ఇప్పుడు నన్ను అడిగామనుకో నీ దైవం ఎవరంటే నా ఆత్మే అంట. ఎందుకని? అది వేరే దైవం లేడు. మీరేది. ఆ, ఉమ్, తల్లిదండ్రులు ఏ దైవాన్ని ప్రార్థించినా ఉమ్, ఆ దైవం ఉన్నదో లేదో నాకు తెలియదు. ఉమ్. అమ్మా, ఆ గురువు గారు. అందరూ ఒకే దైవాన్ని ప్రార్థించాలని లేదు. ఉమ్, 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 ఎప్పుడైతే నీ ఆత్మ ప్రకాశించిందో ఉమ్. నువ్వు ఏదనుకుంటే అది అంతా దైవమే. సృష్టి యావత్తు భగవంతుడే. భగవంతుడే. ఉమ్. ఆ గురువు గారు. కాబట్టి దైవం అనేది ఒక ఆలోచన. ఉమ్, ఎలా అనుకుంటే అలా ఉంటుంది, ఎలా ఊహిస్తే అలా అనుకుంటావు. ఉమ్, ఇక్కడ ఒక విషయం చెబుతారు మహర్షులు గారు. ఉమ్, దైవం ఉన్నాడు అనేది ఎంత అహంకారమో, ఉమ్, లేడు అనేది కూడా అంతే అహంకారం. ఉమ్. దైవం ఉన్నాడు అనేది ఆస్తికత్వం అనుకుంటావు, పొరపాటు. ఉమ్, ఉమ్. దైవం లేడు అనేది నాస్తికత్వం అనుకుంటావు, అది పొరపాటు. ఉమ్, కాబట్టి దైవం ఉన్నాడు లేడు అనే రెండు భావనలు కూడా ఉమ్, వ్యక్తిత్వానికి అహంకారానికి సంబంధించి. ఉమ్. ఇంతకీ దైవం ఎవరు? అహం ఆత్మ. బ్రహ్మస్మి. ఉమ్, ఆత్మ సంగతి దేవుడు ఎరుగు. ఉమ్. నేను ఉన్నాను ఉన్నాను. ఉమ్, అన్న ఎరుకే దైవము. పాయింట్ ఇది. ఇది నా అనుభవం. ఉమ్, అది నీవు తెలుసుకోవటం కాదు, ఉమ్, ఆ ప్రకాశంలో నీవు అనుకునే దైవము, ఉమ్, సృష్టి అంతా ఎగిరిపోయి ఉంటుందంట. ఉమ్. సో ఉన్నది ఎరుక, అదే జీవుడు, ఉమ్, అదే జగత్తు, ఉమ్. అదే దైవము. అట్లా భిన్న రూపాల్లో కనపడుతుంది. ఉమ్. ఎవరికి? దేహాత్మ బుద్ధి జరించిన తర్వాత కనపడుతుంది, లేకపోతే కనపడదు. ఆ, కాసేపు నిద్రపోతే నీ దైవం ఏమైనాడు? నీ ఏమిటి? మనస్సు ఏమైంది? ఉమ్, నీ దేహము, సంసారము, జగత్తు ఏమైంది?
ఎగిరిపోలే. గురువు గారు. కాబట్టి ఇవన్నీ కూడా భావనలకే పరిమితం. అదేమిటంటే దేవుడు లేటంటాడు, పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు అని అనుకోవచ్చు. ఉన్నాడన్నవాడు పుణ్యాన్నే మూటగట్టుకోడు. రెండు భావాలే, పాపము పుణ్యము, ఈ రెండు కూడా భావాలకే పరిమితం. మరి భావశూన్య స్థితిలో ఆత్మే సత్యం. ఆత్మ అంటే అహంస్ఫురణ, ఆత్మ అంటే ఎరుక, ఆత్మ అంటే ఉన్నానన్న సింపుల్ అవేర్నెస్. అదే భగవంతుడు. దాన్ని మహర్షి అంటారు అంతర్యామిగా, సర్వాంతర్యామిగా ఉన్నది ఈ కాన్షియస్నెస్ అని, ఈ ఎరుకేను. దానివల్లనే నీవు ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నావు. దేహాలు మార్చుకుంటూ జాగ్రత్త స్వప్న సుషుప్తను అనుభవిస్తున్నావు. దీనివల్ల ఎరుక అనే తెర మీద ఇవి జారిపోతూ ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు చదువు ఇంకేమన్నా ఉందా? అంతే గురువు గారు. ప్రతివాడు ఆత్మనే చూస్తాడు. ఎప్పుడైనా ఎచ్చటైనా ప్రపంచాన్ని, దైవాన్ని కూడా తన ప్రమాణాన్ని బట్టే ఊహిస్తాడు. సో ఊహ అనేది ఇప్పుడు అర్థమైంది కదా. అర్థమైంది. ప్రతివాడు ఆత్మనే చూస్తాడు అనేది కొంచెం లోతుగా పరిశీలిస్తారు. ఇంతకీ ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. నేను అనేది ఒకటి ఉంటేనే పరోక్ష జ్ఞానానికి అవకాశం ఉంది. పరోక్షము అంటే ఇండైరెక్ట్, త్రూ ఇంద్రియాస్, త్రూ మైండ్. అది చూడనప్పుడు సుషుప్తావస్థలో ఎవరున్నారు? మీ సైతత్వం ఉంది అక్కడ. అందుకని ఏమంటారు మహర్షి, నిద్రలో ఉన్నది యువర్ సహజ స్థితి. నీకు ఎందుకు తెలియదు? దాన్ని గుర్తించడానికి నీ మనస్సు వృత్తిరాహిత్యమై ఉంది అక్కడ. అందుకని తెలియదు. అందుకని నిద్ర అజ్ఞానం కాదు, జాగ్రత్త అవస్థ జ్ఞానము కాదు. ఈ రెంటికి అతీతమైంది నీ సహజ స్థితి అని చెప్పారు. మరి అది ఎక్కడుంది? అది ఇక్కడే ఇప్పుడే ఉంది. అది కాన్షియస్ రూపేణ ఉంటుంది, సామాన్య చైతన్యం రూపేణ అది ఉంటుంది. అది దేనితోనూ కలవదు. మరింతకీ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఉన్నాడేమో చూడమంటాడు. పొరపాటు అయినా దేహం చెప్పిందే అది ఉన్నట్టు. కొన్ని సంసారం చెప్పిందే, జగత్తు చెప్పిందే, కొన్ని నీ దైవం ఏమైనా చెప్పాడని అనుకునేది ఏదీ లేదు అక్కడ. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగింది ఒక్క నీ స్వరూపమే. అందుకనే అందరూ ఆత్మని చూస్తున్నారు అని చెప్పడం. నీవు ఉన్నావు కాబట్టి, ఏ విధంగా ఉన్నావు? ఆత్మగా, జ్ఞానంగా ఉన్నావు కాబట్టి నీవు ఆత్మనే చూస్తున్నావు. ఎందుకని? ఆత్మకి బాహ్యాంతరాలు లేవు. జీవుడికి లోపల బయట మంచి చెడు ఉన్నట్టుగా ఆత్మకి పరిమితమైన జీవుడు కాదు. దానికి
చూచిన నీ స్వరూపమే చూస్తావు. ఇది కొంచెం ఎటు చూచిన అంటే మళ్ళీ చెప్పండి చూచే గురువు గారు. ఇందాక ఎటు చూచిన ఏమా ఇందాక నీవు ఎటు పైన చూచిన మళ్ళీ చెప్పండి గురువు గారు. లోపలికి చూచిన బయటకు చూచిన ఆత్మకి బాహ్యాంతరాలు లేవు. అందరూ ఆత్మనే చూస్తున్నారు అని మొట్టమొదటి స్టేట్మెంట్ కి దాని యొక్క విశ్లేషణ ఏమిటి అంటే, నీవు ఆత్మగా ఉన్నప్పుడు నువ్వు ఊహించినా ఊహించకపోయినా అక్కడ నీ ఆత్మనే చూస్తావు. ఏ రూపేణ? దేహం రూపేణ, సంసారం రూపేణ, జగత్తు రూపేణ. ఒక స్టేజ్ లో ఏమన్నారు మహర్షి? దేహం కూడా ఆత్మే, జగత్తు కూడా ఆత్మే, నువ్వు అనుకునే దైవం కూడా ఆత్మే. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఆత్మే తనకు తానుగా ఎటు చూచినా తన స్వరూపంగా చూస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. పరోక్షం కావచ్చు, పరోక్ష జ్ఞానంలో కూడా అంటే సామాన్య జ్ఞానంతో చూస్తుంది. సామాన్య జ్ఞానమైనా కావచ్చు. సామాన్యము, పరోక్షము, అపరోక్షము అనే పదాలు విత్ రిఫరెన్స్ టు సర్టన్ సిచ్యుయేషన్. ప్రతి ఒక్కరూ ఆత్మనే చూస్తారు అంటే ఉద్దేశం ఏంటి? ఉన్నదే ఆత్మ. నువ్వు ఎలా ఊహిస్తే అలా దేవుణ్ణి అనుకుంటావు, అది కాసేపు పక్కకు పెడదాం. పరోక్ష జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా దేహాన్ని చూస్తున్నావు, సంసారాన్ని చూస్తున్నావు, ఇతరులను చూస్తున్నావు. వాళ్ళంతా కూడా నీ ఆత్మలోని వారే. పాయింట్. నీవు ఆకాశం చూస్తున్నావు, ఆకాశమే ఆత్మ. సృష్టిని చూస్తున్నావు, సృష్టి ఆత్మ. నీవు ఎటు చూచినా నీ స్వరూపమే చూస్తావు. అంటే తన స్వరూపంలోనే ఇదంతా కనపడతా ఉంది అని అర్థం. ఎగ్జాక్ట్లీ. రైట్ పాయింట్. కాబట్టి నాకు ఆత్మ తెలియదని అనమాకు. ఆత్మనే నువ్వు చూస్తున్నావు. కాసేపు చూడటం మానేసి అనుకుందాం, నేను ఉన్నానన్న జ్ఞానము తనకు తాను తుర్యంలో ఉంటుంది. వెరీ సింపుల్. పరిధులు లేక, అవధులు లేక, భాష్యాంతరములు లేక, కుడి ఎడమ అనకుండా చూచే నేను జ్ఞానము. ఉన్నానన్న ఎరుకే పరోక్షమైనప్పుడేమో అభాసమైంది. అభాస కాంతి పూర్ణ జ్ఞానాన్ని వదిలివిడిగా లేదు. గతంలో చెప్పుకున్నాం మనం, ఆభరణం కూడా బంగారమే అని చెప్పారు. ఓడి బంగారం కనపట్టలేదు, ఎందుకు లేదు? నాకు ఉందిగా. మాయా ఇస్ ది రియాలిటీ అన్నారు. అది మింగుడు పట్టడం చాలా కష్టం. ఉనికి లేనిది కూడా ఆత్మేను. ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది అన్నారు. లేదని మరి ఇక్కడ దేహాన్ని చూస్తున్నావుగా, మరి ఏమిటి? ఇది కూడా ఆత్మేను. చూచే దృష్టికోణంలో ఉన్నది. కన్ను చూడదు, దాని వెనకాల ఉన్న జ్ఞానమే చూస్తుంది. సాపేక్ష జ్ఞానంతో చూస్తుంది. అమ్మా, బాగా వెళ్తుంటే నువ్వు చదవగలవా? తక్కువ వెళ్తుంటేనే చూడగలవు. చెప్పినట్టు
కళ్ళు మెరుమెట్లు కొలిపే ఉహు, పిడుగులు మెరుపుల్లో పుస్తకం ఇచ్చి చదవమంటే చదవగలవా? ఉహు, ఉహు. చదవలేను. ఇక్కడ కూడా ఉమ్, సాపేక్షమైనది కొంచెం అభాస కాంతిలోనే ఉమ్, ఇది కనపడతాయి. కనబడుతుంది. ఈ అభాస కాంతి పూర్ణ కాంతి నుంచి విడిగా లేదు. ఉమ్, ఆ గురువు గారు. అవును. కాబట్టి బాహ్యాంతరము లేనటువంటి ఆత్మ తనకు తానుగా ఉమ్, చూస్తుంది. చూచే నేను ఉమ్, ఆత్మేను. అదే. ఉమ్, ఆ గురువు గారు. కాబట్టి పరోక్షమైన అపరోక్షమైన పరిధులు లేకపోయినా పరిధుల్ని కల్పించకుండా ఉమ్, ఆత్మే. ఇక్కడ అందరూ అన్న పదం ఎందుకు వచ్చింది? నువ్వు దేంతో ఉన్నావు, అందరూ చూస్తున్నావు కాబట్టి. ఉమ్, నువ్వు దేవపోతు జనించలేదు, ఉమ్, ఉన్నది ఒకటే ఆత్మ, ఉమ్, ఆ గురువు గారు. అవును. ఒకటే జీవుడు. అవును. ఆ జీవుడికి ఎందరో కనిపించారు. ఉమ్, మరి ఇదంతా ఎవరు? ఇదంతా ఆత్మే. ఉమ్, కాబట్టి ఏ ఒక్కళ్ళు ఈ సృష్టిలో ఉమ్, ఎవరు దేనిని చూచినా ఉమ్, అది అంతా ఆత్మేను అని చెప్పి. ఉమ్, ఆత్మని తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఉమ్, నువ్వు ఎప్పుడైతే దేహాత్మ బుద్ధితో నాకు తెలియటం లేదు అంటూ ఇంద్రియాల వైపుకి మనస్సుకి వెళ్తున్నావు, ఉమ్, మూలానికి వెళ్ళండి. ఉమ్, బంగారం లేకుండా ఆభరణం లేదు, ఉమ్, ఆత్మ లేకుండా జీవుడు లేదు. ఉమ్, జీవు బ్రహ్మైవ నాపరం. ఉమ్, జీవుడికి పరబ్రహ్మకి అభేదమని గుర్తించటమే ఈ మాయ యొక్క పుట్టుక యొక్క పరమార్థం. ఉమ్, భేదం లేదు, ఆ గురువు గారు. ఉమ్, అభేద స్థితి. అభేద స్థితి, అదే ఆత్మస్థితి. అదే. కాబట్టి అందరూ అనే పదం ఎందుకు లేదు? ఉన్నది ఒకటే కాదు. ఉమ్, దేహాత్మ బుద్ధితో నువ్వు కళలో చూచినట్లుగా ఇక్కడ అందరినీ చూస్తున్నావు, ఉమ్, సృష్టిని చూస్తున్నావు, పశుపక్షాదులు చూస్తున్నావు. అబ్బా, ఆ గురువు గారు. అవును. చీమలో ఉన్నది, పక్షిలో ఉన్నది, చెట్టులో ఉన్నది అంతా కూడా జ్ఞానమే. ఉమ్, నువ్వు అనుకుంటున్నావు నాకు అన్యంగా ఉన్నారని. ఉమ్, అన్యంగా ఏదీ లేదు. ఉమ్, ఆత్మ ఈ విధంగా కలుగుతుంది. కనపడుతుంది. ఉమ్, ఆత్మ నుంచి అభాకాశ కాంతి వల్ల, అపూర్ణత వల్ల జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కరెక్ట్. ప్రకాశిస్తున్నారు. ఉమ్, ఇది ఆధారమే కానీ భిన్నం అన్నారు. ఉమ్, మరి ఆత్మలో ఇవన్నీ ఉన్నాయా? లేవు. మళ్ళీ ఉమ్, బంగారంలో ఆభరణం ఉందా? లేదు. కాసేపు నిద్రపోతే నీ దేహము, నీ ఇల్లు, నీ సంపద ఏమైంది? కనపడకుండా. లేవు అక్కడ. ఉమ్, కాబట్టి నీవు చూచినా చూడకపోయినా ఉమ్, నేను ఉన్నాను అనేటటువంటి జ్ఞానమే ఉన్నది సర్వత్రా. సర్వత్రా అంటే ఉన్నదే అదేం చెప్పదు. ఉమ్, దట్ alone is in existence. ఉమ్, ఇప్పుడు నువ్వు చూసేది మూలము తెలియక చూస్తున్నావు ఉమ్, ఆ గురువు గారు. కదా. ఉమ్, మూలం తెలిసినప్పుడు సర్వం కలిగిన బ్రహ్మ, అంతా బ్రహ్మమే. ఉమ్, నథింగ్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ది సెల్ఫ్ అని తెలుస్తుంది. ఆ గురువు.
కాబట్టి నీ దృష్టికోణము ఉమ్, పరిమితమైన దయాత్మ బుద్ధితో చూస్తున్నావా, అనంతమైన జ్ఞానంతో చూస్తున్నావా ఉమ్, అనేది తేడా. అంతకంటే ఏంటి? అదే. ఉమ్. ఒకసారి పూర్తిగా చదువు, ఏమన్నా ఉంటే చూద్దాం. ప్రతివాడు ఆత్మనే చూస్తాడు. ఎప్పుడైనా ఎచ్చటైనా ప్రపంచాన్ని దైవాన్ని కూడా తన ప్రమాణాన్ని బట్టే ఊహిస్తాడు. వెరీ గుడ్. అయిపోయిందా? అయిపోయింది గురువుగారు. అంటే చూడటం అయిపోతే మిగిలింది ఆత్మగా. గురువుగారు. అన్నా సరోజ, ఏమన్నా ఉందా? లేదు గురువు గారు. అంటే ఇక్కడ నాకు ఒక్కటి, తన ప్రమాణాన్ని బట్టి ఊహిస్తాడంటే ఇదంతా భావననేనా గురువు గారు? అంతేగా మరి. అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్. ఇప్పుడు చదువుకున్నవాడు ఒక రకంగా ఊహిస్తాడు, అవునండి, లేని వాడు ఒక రకంగా ఊహిస్తాడు. అవునండి, ఏమన్నా ఊహ అంటే ఆలోచన. అవును వారి వారి సంస్కార వాసనల వల్ల ఊహిస్తాడు. గురు, ఊహ అంటే ఆలోచన. అదే గురువు గారు. గురు, చెప్పండి శ్రీనివాసరావు గారు, ఏమైనా ఉంటే. సాధకుడు ముందుగా మొదలుపెట్టేటప్పుడు తత్వమసి అని అంటాడు, అంటే వేరుగా చూస్తాడు. అది నువ్వే అని గురువుగారు చెప్తాడు. ఆ తర్వాత అహం బ్రహ్మస్మి అనుకుంటాడు కొంతకాలానికి, నేనే బ్రహ్మం. ఆ తర్వాత సర్వం కల్వేదో బ్రహ్మ, అన్నీ నేనే, అన్నీ ఆత్మే. కాబట్టి ఇందాక అలాగే ఏ యథామాం ప్రపద్యంతే అని గీతలో చెప్పాడు. ఎవరెవరు ఏ విధంగా కొలిస్తే వారిని ఆ విధంగా అనుగ్రహిస్తాను. రాక్షసులను కొలిచేవాడు, క్షుద్ర దేవతను కొలిచేవాడు, ప్రకృతిని కొలిచేవాడు, తీర్థాలు, క్షేత్రాలు, నదులు, పర్వతాలు, ఇలా ఎన్నో రీతులుగా ఎవరెవరి సంస్కారాన్ని బట్టి, ఇందాక మీరు చెప్పినట్టుగా వారి వాసన బలాన్ని బట్టి, వారి బ్రాటప్ని బట్టి వారు అలా ఇది చేస్తుంటారు. వారిని అలాగే అనుగ్రహిస్తాను కూడా ప్రామిస్ చేశాడు పైగా పెద్ద మనిషి. అంచేత ఎవరిని తప్పు పట్టడానికి లేదు. వాడు అందులో రైట్. క్రీస్తు మతంలో పెడితే వాడు క్రీస్తుగానే అనుగ్రహిస్తాడు, అల్లాగే పెడితే అల్లాగానే అనుగ్రహిస్తాడు. ఇప్పుడు రావణ కుంభకర్ణాదులు, శిశుపాల గంతవక్కులు వాళ్ళని కూడా కరుణించారుగా. మరి మీరు ద్వేషంతో స్మరించారా, ప్రేమతో స్మరించారా? నవేహ మార్గాలు అన్నాడు కాబట్టి భక్తుల్లో కూడా అన్ని రోల్స్ ప్లే చేస్తాడు. ప్రభువు, సేవకుడు, మధుర భక్తిలో ప్రేయసి ప్రియులుగాను, వందన భక్తి, దాస్య భక్తి, ఎవరు ఏ రకంగా వచ్చుకుంటే ఆ రకంగా అనుగ్రహించేస్తాను. ఒకటే స్టేట్మెంట్, తిరుగులేదు. భక్తికి జ్ఞానానికి లిమిటేషన్ లేదని చెప్పండి. నువ్వు ఇటే పోవాలి, ఈ దారే వెళ్ళాలని లేదు. కారణం దారే లేదు కాబట్టి. ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాడు. ఒకటి మార్గమే లేదు. ఉందనుకున్నాను, నీకు తోచింది చేయమన్నాడు మహర్షి. ఒకటి చేసినా ఎప్పటికైనా ఇక్కడికి వస్తానులే అన్నాడు. కాబట్టి there are no restrictions. శిఖరాన్ని చేరడానికి ఏ మార్గం నుంచైనా వెళ్ళిపోయిన కొండకు చేరచ్చు. ఇందులో ఈ మార్గము మంచిదని, ఇది అనుకూలమని, ఇది కష్టమని, ఇది నష్టమని నువ్వు అనుకుంటావు. అటువంటిది ఏది లేదు. సత్యము శిఖరాగ్రం అయితే ఎట్నుంచి వచ్చినా అక్కడికే చేరతారు. చెప్పండి, ఇంకేమైనా ఉందా? ఏమా కాబట్టి
ఆత్మ నాకు తెలియదు అని అనవద్దు. ఇంకా నాకు తెలియటం లేదు, ఎప్పుడు తెలుస్తుందో, ఎన్ని జన్మలు ఎత్తాలో. ఏమ్మా గురుగారు ఈ మాట ఏమంటారు? ఆ గురుగారు నీవు ఏ పని చేస్తున్నా, ఏది గ్రహిస్తున్నా, అదంతా కూడా ఆత్మేమి. ఆత్మ అంటే ఎగ్జిస్టెన్స్. దానిలోనే ఇదంతా తిరుగుతా ఉంది అనుకోవడం. నథింగ్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ యూ. ఆ గురుగారు వ్యక్తిత్వము కూడా నాది అంటుందే గాని కలవదు. ఆత్మ కూడా తనకు తాను ఉంటుంది, సర్వాన్ని తన స్వరూపంగా చూస్తుంది, అయినా దేంతోనూ కలవదు. ఆ గురుగారు అమ్మా, ఆ గురుగారు అహంకారము మాయానే కావచ్చు. మాయ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ ది సెల్ఫ్. అందుకే కదా మాయను జయించలేరు అని అంటారు కదా. నన్ను శరణు చొచ్చిన వారికి మాయ దారిస్తుంది అని. మాయ ఏం చేయదు. అదే గురుగారు, మాయ ఏం చేయదు. మాయకి దానికి మనము సరెండర్ అయితేనక దాన్ని మనం చూసుకుంటుంది. ఈ మాయని ఈశ్వరుడు చూసుకుంటాడు. అలాగా మన మాయను మాయ అంటే లేనిది ఉన్నట్టుగా కనపడేది కూడా సత్యమే. పాయింట్ అది. ఆ గురుగారు అదే. ఇందాక మీకు పాపభయం కలిగిందే, పాపభయం ఏదో కాదు, అది తాడే. అవును. వెండిగా భావించారు ముచ్చట చెప్పని. వెండిగా భావించే మాయ కూడా అది ముచ్చట చెప్పే. గురుగారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి? సత్యమే ఈ విధంగా కనపడుతుంది అని అర్థం. నీవు మూలము తెలియక ఆందోళన పడుతున్నావు, ఇదేదో సత్యం అనుకుంటా. జనన మరణాలు కావచ్చు ఆత్మలోని, సృష్టి కావచ్చు ఆత్మలోని. ఆత్మలోనిది అనే పదం ఆత్మలో ఉందేమో అనుకోవద్దు. ఆత్మలో ఏం లేదు, చదువులో పాము లేదు. ఇక్కడ అహంస్మరణగా ఉన్న తురీయంలో అవస్థలు లేవు. ఇక్కడ అవస్థలను చూస్తున్నారు, మూలం తెలియక చూస్తున్నారు. మూలం తెలిసి చూస్తే అంతా బ్రహ్మమేమి అని అర్థం. ఆదిశంకరులు ఒక మాట అంటారు, మట్టితో చేసే పాత్రలు, మూకుడు కావచ్చు, ప్రమిద కావచ్చు, బాణ కావచ్చు, ఆకారం ఉన్నంత మాత్రాన అది మట్టిని విడిచలేదు. పోనీ అది పగిలిపోయింది, పగిలిపోయినా మట్టితోనే మొత్తం నుసైపోయింది, అయినా అది మట్టి. దాని స్థితి మారినప్పటికీ ఆధారమైన మట్టిలో మార్పు లేదు అని చెప్పారు. కాబట్టి సృష్టి కనపడినా కనపడకపోయినా ఆధారానికి బాధ్యతను. కాబట్టి మార్పు చెందనిది ఆత్మేయం అని చెప్పారు. సరోజ ఇంకేమైనా ఉందా? ఏం లేదు గురువు గారు, క్లియర్ గానే ఉంది. ఏమీ లేదని చెప్పేవాడు ఉన్నాడా? పోనీ ఉన్నది ఎరుక మాత్రమే.
లేనిది